కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మహాశివరాత్రి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని మోపిదేవి మండల పరిధిలోని పెదకళ్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ స్వాతి, డీఎస్పీ విద్యశ్రీ, ఎండీఓ స్వర్ణభారతి, ఎంఆర్ఓ శ్రీవిద్య, ఎస్ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవస్థానం ప్రాంగణంలో ఒకటి మరియు స్నానాల ఘాట్ దగ్గర 2 108 అంబులెన్స్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మాక్సిమం స్ట్రెంత్ ఎక్కువ వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దర్శనం కలిగిస్తాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా వచ్చారని వస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సహకారం, అన్ని పవర్ సప్లై ఇచ్చేటట్టుగా ఎఫ్సిడి వారు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కూడా ఫాలోవర్స్ అని చేయడం, అలాగే మిగతా అన్ని డిపార్ట్మెంట్ వివిధ రకాలైనటువంటి అవసరాలను తీర్చాలి. అందరూ కూడా భక్తులకి శివరాత్రి అంటే మనకి మేడం పెద్దఘాటు, పెండాల ఘాటు, హరిజనవాడ ఘాటు మేడం. ఈ 3 ఘాట్ల మీద 8 ఓట్లు పెడతాం మేడం. 2 షిఫ్ట్లుగా పెడతాం మేడం. ఈ సింహర్సన్ గజేత గారిని ఎంటర్ చేయకూడదు. ఆరోగ్యం వసతి కల్పించాలంటే మీరు ఆర్థికంగా సహాయం చేయండి. అంతేగాని పిక్ పాకెటింగ్ అని ఇలాంటి ఏమైనా జరిగినా ఐడెంటిఫై చేయడానికి ఉంది. సో అన్ని డైరెక్షన్స్లో నార్మల్గా ఉంటే ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. అలాగే ప్రసాదం కాంగ్రెస్ దగ్గర కూడా ఫోకస్ జరగకుండా ఇట్లాంటి ఒక క్యూ పద్ధతి ఫార్మేషన్